జక్కయ్య అంతవరకు పాపిష్టి బ్రతుకు బ్రతికాడు. ఎప్పుడైతే నేను నీ ఇంటిలోనికి రావలసి ఉన్నదని యేసుక్రీస్తు అడగంగానే, అయ్యా ఈ పాపిష్టి బ్రతుకులోనికి నువ్వు వస్తావా అని ఆయన సంతోషంగా ఇదిగో యేసుక్రీస్తును ఆహ్వానించాడు. రండి ప్రభు అని సంతోషంగా ఆహ్వానించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు జక్కయ్య కుటుంబంలోనికి ప్రవేశించాడో, జక్కయ్య కుటుంబంలో, జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపమంతా వెళ్ళిపోయింది. జక్కయ్య కుటుంబాన్ని, జక్కయ్య హృదయాన్ని యేసుక్రీస్తు బాగుపరిచాడు. ఈనాడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన హృదయాలు బాగుపడాలంటే మన యొక్క కుటుంబాలను, మన హృదయాలను యేసుక్రీస్తుకు తప్పకుండా సమర్పించాలి. దేవా, నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ప్రభా నీకు సమర్పిస్తున్నాను ప్రభా, దాన్ని బాగుపరచండి ప్రభా, మేలుకరంగా ఇదిగో ఇదిగో మీరు చెయ్యండి, ఆశీర్వాదకరంగా ప్రభా మీరు నడిపించండి ప్రభా అని అడిగితే, అప్పగిస్తే తప్పకుండా దాన్ని బాగుపరుస్తూ ఉన్నాడు. దేవునికి కావలసింది ఏదో నువ్వు కనుక్కోవాలి. దేవునికి కావలసింది ఏదో నువ్వు అడగాలి. అయ్యా నీకు ఇష్టకరమైంది ఏంటి ప్రభు అని అడగాలి. నా తల వెంట్రుకల, లేకపోతే నన్ను కొట్టేటటువంటి కొబ్బరికాయ, లేకపోతే ఇదిగో వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలమా, ఏది నీకు కావాలి, ఏది నీకు అవసరం అంటే దేవుడు అంటాడు, నీ హృదయము నాకు కావాలి అంటూ ఉన్నాడు. కనుక ఈ సమయమందు దేవునికి సంబంధించింది దేవునికి ఇద్దాం. మన హృదయం కోసం ఈ లోకానికి వచ్చాడు కనుక మన హృదయాన్ని పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించి దేవునికి సమర్పిద్దాం. ఈ సమయమందు ప్రార్థన చేద్దాం.